నమస్కారం. చిన్నదొర రోడ్ షోలలో మాట్లాడుతూ నాకు ఒక కొడుకు కూతురు ఉన్నారు, వాళ్ళు రేపు బయటికి వెళ్తే ఇంటికి వస్తారో రారో అని భయం వేస్తుంది అని అన్నాడు. దొరా, నువ్వు ఒక మినిస్టర్వి, పైగా సీఎం కొడుకువి. అది కాకుండా కొన్ని రోజుల్లో నిన్ను సీఎం చేద్దాము అని అనుకుంటున్నారు. మీకు బర్త్డేలు వస్తే కొడుకులకి బెంజులు ఇస్తారు, బెంజులలో తిరుగుతారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, ఎప్పుడు చుట్టూ సెక్యూరిటీ ఉంటది. అంత సెక్యూరిటీలో తిరిగే మీకే భయం వేస్తే ఒక సామాన్య మహిళగా నాకు ఇంకా ఎక్కువే భయం వేస్తుంది. బైన్సాలో రాత్రికి రాత్రి 40 హిందువుల ఇల్లు తగలపడితే పోరగాళ్ల దాడి అని తీసి పాడేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదు మీరు. రేపటి నాడు ఎంఐఎం మేయర్ పదవిలో కూర్చుంటే హైదరాబాద్ లో ఇలానే జరిగితే మమ్మల్ని బైన్సా వాళ్ళలానే గాలి కొదిలేస్తారని, నిజాన్ని సమాధి చేయడానికి వెనకాడరని మాకు భయమేస్తుంది. ఇంత జరిగినా కనీసం బైన్సాలో మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఎంఐఎంకే మద్దతు ఇచ్చిన మీకు హిందువుల ప్రాణాలన్నా వాళ్ళ ఓట్లన్నా లెక్కలేదని, మీ పాలనలో మేము సురక్షితంగా లేమని అనుక్షణం భయమేస్తుంది. మొన్నటికి మొన్న గణేష్ ఉత్సవాలలో మండపాలు పెట్టుకోనివ్వలేదు సరికదా, కేసులు పెట్టి బెదిరించి మండపాలు కూలగొట్టి మా పండుగలు చేసుకోనివ్వలేదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ వెంటనే మొహరం వస్తే హైకోర్టు తీర్పు ఇచ్చాక కూడా వేల మందితో జులుసు తీశారు. అది కూడా పోలీసులే రక్షణ కల్పించి మరి. రేపటి నాడు మా పండగలని పూజలని ధైర్యంగా చేసుకోగలమా అని భయమేస్తుంది. మెజారిటీ పాపులేషన్ అయిన హిందువులకు ఇప్పుడే పోలీస్ వ్యవస్థ రక్షణ ఇవ్వకపోతే అదే త్వరలో మైనారిటీ కాబోతున్న హిందువుల పరిస్థితి తలుచుకుంటే మస్తు డర్ అవుతుంది నాకు. పదిహేను నిమిషాల్లో హిందువుల్ని చంపేస్తా అని మళ్లీ మళ్లీ ప్రతి స్పీచ్ లో గుర్తు చేస్తూనే ఉంది ఎంఐఎం పార్టీ. వీళ్ళకి హిందువులంటే నరాల్లో ద్వేషం. అలాంటి దేశద్రోహ పార్టీతో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళ చేతిలోనే మీ కార్ స్టీరింగ్ పెట్టారు. రేపు తెలంగాణలో హిందువుల పరిస్థితి ఏంటా అని నాకు భయమేస్తుంది. అంతేకాదు, ఎలక్షన్స్ వస్తే డెవలప్మెంట్ కోసమే అసలు ఏం మాత్రం కూడా మాట్లాడరు ఎంఐఎం పార్టీ. ఏం మాట్లాడతారు? కేవలం శ్రీరాముణ్ణి సీతమ్మని బండ బూతులు తిడతారు, మన దేవుళ్ళని తిడతారు, మన ధర్మాన్ని తిడతారు, మన బతుకమ్మని హేళన చేస్తారు. కనీసం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడన్నా వాళ్ళని ఖండించిందా, ప్రశ్నించిందా, అలా అనద్దు అని చెప్పిందా? బొందుగాలలా మారిన మీ చేతిలో ఎక్కడ మళ్లీ తెలంగాణ ఆడబిడ్డలు నగ్నంగా బతుకమ్మ ఆడాల్సి వస్తుందో, మళ్లీ రజాకర్ల రాక్షస పాలనను అనుభవించాల్సి వస్తుందో అని చచ్చేంత భయం వేస్తుంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడానికి రజాకర్లకి భయపడే మీ పిరికితనాన్ని చూస్తే భయమేస్తుంది. హిందువులు పూజించే గోమాతని బక్రీదప్పుడు చంపుతుంటే పోలీసులే దగ్గరుండి వాళ్ళకి బందోబస్తు ఇస్తే ఏం చేయాలో అర్థం కాక మాకు భయమేస్తుంది మిమ్మల్ని చూస్తే. ఒక ఎంఐఎం లీడరే దళిత అమ్మాయిని రేప్ చేస్తే నోట్లో ఫెవికాల్ పెట్టుకొని కనీసం ఖండించలేరు. ఇంకో పక్క రోజు రోజుకి లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. హిందువుల మాన ప్రాణాలంటే లెక్కలేని మీ పాలనలో తెలంగాణ ఉన్నందుకు మాకు భయం వేస్తుంది. మ్యాన్మార్ లో శాంతిమూర్తులైన బుద్ధిస్టులే ఆర్మీ వాళ్లతో రోహింగ్యాస్ ని తరిమి కొట్టించారు. వాళ్ళ తరిమి కొట్టబడుతున్నా కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టు నరుక్కుంటూ తప్పించుకొచ్చారు. వీళ్ళ జనాభా ఇప్పుడు హైదరాబాద్ లో చాప కింద నీరులా పెరిగిపోతుంది. దీస్ రోహింగ్యాస్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ స్పీషీస్ ఆన్ ఎర్త్, మార్క్ మై వర్డ్స్. వాళ్ళకి ఇక్కడ ఫుట్బాల్ టీం ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు అన్ని ఇచ్చి మేపుతున్నారు. వాళ్ళు అక్కడ మ్యాన్మార్ లో సృష్టించిన మారణ హోమం తలుచుకుంటేనే మాకు వణుకు పుడుతుంది, నాకు భయం వేస్తుంది. ఇలాంటి వాళ్ళ ఓట్ల కోసమేగా మీరు సిఏఏని, ఎన్ఆర్సీని అడ్డుకుంటున్నారు. మొన్నటికి మొన్న దేశం మొత్తం బహిష్కరించిన డీజేఎస్ అనే సంస్థ హైదరాబాద్ లో మాత్రం ముస్లింస్ కి ఉగ్రవాద ట్రైనింగ్ ఇస్తుందని న్యూస్ లో చూసాం. ఇలాంటి న్యూస్ చూస్తుంటే భయమేస్తుంది.
వరంగల్లో ఒక పూజారి గుడిలో సుప్రభాతం పెట్టుకుంటే ఒక ముస్లిం వచ్చి నరికితే కనీసం స్పందించని మీరు ఒక పిచ్చోడు చేశాడని కొట్టిపారేసిన మిమ్మల్ని చూస్తే మేము ఎప్పుడు ఏ పిచ్చి వాళ్ళ చేతిలో చంపబడతామో అని మాకు భయమేస్తుంది. అన్ని దేశాల్లో జరిగేది చూసి అయ్యో అని ఇక్కడ నుండి మనం అనుకుంటున్నాం కదా, కానీ స్వీడన్, ఫ్రాన్స్, లండన్ పరిస్థితి రేపు హైదరాబాద్కి వస్తుంది అని అర్థమయ్యి హిందూ సమాజాన్ని తలుచుకుంటే, వాళ్ళ భవిష్యత్తు తలుచుకుంటే నాకు భయమేస్తుంది. మన దేశంలో కాశ్మీర్లో 6 లక్షల పండిట్లని రాత్రికి రాత్రి దొరికినోళ్ళని చంపారు. అమ్మాయిల్ని రేప్ చేసి ముక్కలు ముక్కలు చేసి విసిరేసిన దారుణమైన సంఘటన ఇంకా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. ఆ దారుణాన్ని చూసిన కశ్మీరీ పండిట్స్ మన మధ్యనే ఉన్నారు, ఎప్పుడో జరగలేదు. ఒక్కవేళ ఎంఐఎం మేయర్ అయితే హైదరాబాద్ మరో కాశ్మీర్ అవ్వబోతుందని అర్థం చేసుకోలేని, బుద్ధి రాని, సిగ్గులేని, చేవ చచ్చిన చలనం లేని హిందూ సమాజాన్ని చూస్తే హిందువుల పరిస్థితి ఏంటా అని భయమేస్తుంది. ఇంకా ఇంకా భయమేస్తుంది. నోరు తెరిస్తే ఆందోళన తిడితివి, నీకు ఆంధ్రోళ్ళు వద్దు, రోహింగ్యాస్ ముద్దు. ఇంకో పక్క టెర్రరిస్ట్ దేశాలైన చైనాని, పాకిస్తాన్ని వెనకేసుకొచ్చే సీఎం చేతిలో రాష్ట్రం ఏమైపోతుందా అని భయమేస్తుంది. కోట్లాది మంది హిందువులు కోరుకునే రామ్ మందిర్ని కడుతున్నారని తెలిసి కనీసం హిందూ సమాజానికి శుభాకాంక్షలు చెప్పలేదు ఈ దొర. ఇలాంటి బొందుగాడి చేతిలో ఈ రాష్ట్రం ఉంది అని తెలిసాక అసలు ఎలా ధైర్యంగా ఉండగలం? కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షా కాపలా కాసి అక్కడ కాపలా కాస్తుంటే 6 సంవత్సరాలలో ఒక్క బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా చూస్తున్నారు. వాళ్ళు ఉన్నారు అనే కొద్దిగా ధైర్యంగా బ్రతుకుతున్నాం. బైన్సా, ఫాల్గర్ సాధుస్, ఢిల్లీ లించింగ్, బెంగళూరు రైట్స్ లో ఎవరు మానవహోమం సృష్టించారో తెలిసి ధైర్యంగా ఏ హిందూ అయినా ఎలా ఉండగలడు? ఏంటి ఫ్రెండ్స్, మీకు భయం వేయట్లేదా? మోదీ గారు ఉన్నారు కాబట్టే ఈ మాత్రం సురక్షితంగా ఉన్నాం అని మీకు అనిపించట్లేదా? మెజారిటీ అయిన హిందువుల మనోభావాలకి లెక్కలేని ఈ బొందుగాళ్ళు మనకు అవసరమా? మనం మైనారిటీ అయిన మరుక్షణం హిందువు అనేవాడి దేశంలోనే ఉండడు, బతకడు, బతకనివ్వరు అనేది మీకు తెలీదా? ఇప్పుడు మెజారిటీగా ఉండి మనం ఓటు వేయం, కానీ 20 సంవత్సరాలుగా డెవలప్మెంట్ మొహం చూడని ఓల్డ్ సిటీ పౌరులు మాత్రం తిట్టుకుంటూ అయినా సరే ఎంఐఎంకి ఎందుకు ఓటు వేస్తున్నారు? కానీ మనం కులాల వారీగా విడిపోయి ఓటుకి విలువ లేకుండా చేసుకుంటున్నాం. హిందూ మనోభావాలు లెక్క చేయని బొందుగాళ్ళకి మనం ఓటు వేయడం ఎందుకు? కశ్మీర్ పండిట్స్ ని గెంటేసినప్పుడు ఎవరు పాలిస్తున్నారు? కాంగ్రెస్ కాదా? తెలంగాణలో బైన్సా అయ్యింది బొందుగాల పాలనలో కాదా? బైన్సా ఇష్యూ. హిందువులపైన దాడులను ఖండించకపోవడం సెక్యులరిజమా? హిందువుకి ఏమైనా నోరు మూసుకోవడం, ఫెవికాల్ పెట్టుకోవడం సెక్యులరిజమా? నేను చెప్పిన ప్రతి ఒక్కటి అక్షర సత్యం. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం వేస్ట్. జాగో హిందూ జాగో, వేకప్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. భారత్ మాతా కీ జై. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.